అనకాపల్లి జిల్లా కేంద్రంలోని కేబీజీవి విద్యాలయంలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. నర్సీపట్నం మండలం వేమ్లపూడిలో జరిగిన ఘటనలో ఇప్పటికీ 4 రోజులు పూర్తయినా కూడా ఇంకా విద్యార్థినులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. విద్యార్థినులు ముందుగా విరోచనాలు, వాంతులు అవుతున్నాయని చెప్పినప్పటికీ సరిగ్గా స్పందించకపోవడంతో విద్యార్థినుల పరిస్థితి విషమంగా మారింది. ఇక దీంతో పండగ సందర్భంగా పిల్లలను తీసుకుని వెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపైన ప్రిన్సిపల్ తీరుపైన మండిపడుతున్నారు. ఇక ఆహార లోపంతో పాటు తాగునీరు అలాగే ఫిల్టరైజేషన్లో నాణ్యత లేదని, వంటశాల కూడా శుభ్రత లేదని వాపోతున్న పేరెంట్స్ అధికారులు స్పందించి ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ అలాగే సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కేజీబీవీ హాస్టల్లో 2 days బ్యాక్ లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్తో పిల్లలు ఎఫెక్ట్ అయినట్టు తెలియడం వల్ల ఇమ్మీడియట్గా మా మెడికల్ ఆఫీసర్స్, హెల్త్ స్టాఫ్తో ఇక్కడ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మేము 13 కేసెస్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. 6 కేసెస్ పిహెచ్సిలో ఉన్నాయి. ఒక కేసు ఏమో పేరెంట్స్ ప్రైవేట్గా మేము ట్రీట్మెంట్ తీసుకుంటామని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఎవ్రీ సింగిల్ చైల్డ్ని మేము ఇక్కడ ఎగ్జామిన్ చేసాము. అందులో టోటలీ 36 కేసెస్ విత్ ద రెఫరల్ కేసెస్ 36 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిహెచ్సిలో కేసెస్ రికవర్ అవ్వడం జరిగింది. 2 కేసెసే ఉన్నాయి అక్కడ. ఏరియా హాస్పిటల్లో కూడా 4 కేసెస్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అండ్ 8 కేసెస్ ఉన్నాయి, అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో కేసు కూడా అక్కడ పీడియాట్రిషియన్ మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా రికవర్ అయిపోయింది. సో ఆ స్టూడెంట్ని కూడా డిశ్చార్జ్ చేసేయడం జరిగింది. యాక్చువల్లీ నిన్నటి నుంచి స్కూల్ హాలిడేస్ 255 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మిగతా హెల్తీగా ఉన్న స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. దే ఆర్ వరీడ్, ఏం జరుగుతుందో తెలియక.